వీళ్ళు రాజ్యాంగ సవరణలు చేసేస్తున్నారు, మొత్తం రాజ్యాంగం మార్చేస్తున్నారు అనేది కూడా ఒక వాదన నమ్మారు చాలా చోట్ల. ఒకప్పుడు బీహార్ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటే రిజర్వేషన్ తీసేస్తున్నారంట అన్నారు, నమ్మారు. మన యూపీ ఎన్నికల్లో కూడా ఆ మాట అన్నారు, కొద్దిగా నమ్మారు. కొద్దిగా తద్వారా మనకు నష్టం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగ సవరణలు ఎవరేం తెచ్చారో, దేనికోసం తెచ్చారో ఒక్కసారి ఆలోచన. రాజ్యాంగంలో 368 చట్టం ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ చేయడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా రాజ్యాంగ సవరణ 1951లో జరిగింది. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎందుకు జరిగిందయ్యా అని మీరు ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యపోతారు. ఇవాళ ప్రజాస్వామ్యం హరించబడుతోంది, ప్రాథమిక హక్కులు కాలరాయించబడుతున్నాయి అనే మాట్లాడుతున్న వ్యక్తులు దీనికి సమాధానం చెప్పాలా? మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951లో జరిగింది. ఎందుకు జరిగిందయ్యా అంటే ఆర్గనైజరు, క్రాస్ రోడ్స్ అనే 2 పత్రికలు నెహ్రూ విధానాలకు వ్యతిరేకంగా రాస్తున్నాయని, నెహ్రూ పాలన సరిగా లేదని, ఆయన పాపం ఉల్లాసకరమైన జీవితం గడుపుతున్నాడు, పాలన మీద ఆయనకు పట్టు లేదని మామూలుగా రాస్తుంటే ప్రభుత్వ పేపర్లు ఉన్నది. అందుకే ప్రభుత్వంలో ఏమన్నా తప్పులుంటే ఎత్తి చూపలు ఒక అంకుశంలాగా పనిచేయాల్సిన బాధ్యత పేపర్ల మీద ఉంటారు, పత్రికల మీద. రాసినందుకు ఏం చేశాడు, దాని మీద బ్యాన్ పెట్టాడు. బ్యాన్ పెట్టేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంటే నేను బ్యాన్ పెడితే కోర్టు అనుకూలంగా తీర్పిస్తుంది అని చెప్పి కోర్టు ఏ స్పిరిట్ తో ఇచ్చిందో దాన్ని పక్కన పెట్టేసి ఒక రాజ్యాంగ సవరణ తీసుకొట్టి, మొట్టమొదటి రాజ్యాంగ సవరణ పత్రికా స్వేచ్ఛని ఆర్టికల్ 19 ప్రకారం మనకు మాట్లాడే స్వేచ్ఛ, ఏదైనా మనం సమాజంలో మన రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది, ఆ హక్కును హరించే విధంగా, అంటే మనం మాట్లాడే స్వేచ్ఛని హరించేలాగా ఆర్టికల్ 19ని నిర్వీర్యం చేస్తూ ఆనాడు రాజ్యాంగ సవరణ చేశారు. మొట్టటి రాజ్యాంగ సవరణ ఏదన్నా దేనికోసం, మంచి పని కోసం చేశారా? ఈ దేశం ఏమన్నా వ్యవసాయ రంగంలో ముందుకెళ్లడం కోసం చేశారా? ఈ దేశం పారిశ్రామిక రంగంలో ముందుకెళ్లడం కోసం చేశారా? లేదా ఆర్టికల్ 370 రద్దు చేయడం కోసం చేశారా? లేదా ఈ దేశంలో ఆర్థిక సామాజిక అసమానతలను తొలగించడం కోసమా? లేదు. తనకు వ్యతిరేకంగా పత్రికలు రాస్తున్నాయి కాబట్టి ఆ పత్రికల నోళ్లు నెక్కడానికి తీసుకొచ్చి మొట్టమొదటి సవరణ. వాళ్ళు ఈ రోజు అంటారు రాజ్యాంగ సవరణ తెచ్చి రాజ్యాంగాన్ని బెస్ట్ పట్టించే ప్రయత్నం. ఇప్పుడు చెప్పండి, ఎవరు రాజ్యాంగాన్ని బెస్ట్ ప్రయత్నం మొదటి ప్రయత్నంలోనే చేసింది ఎవరు? వాళ్ళకి అది తెలియట్లే. ఇది వెళ్ళాలి.